విద్యార్థి ప్రశ్నాపత్రం ఇవ్వగానే వెంటనే భయపడకూడదు. మనకు వచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలను గుర్తిస్తూ పోవాలి. ఇంకొకటి ఏంటంటే ప్రశ్నలు అనేటువంటివి అన్నిటికీ సమాధానం అనేటువంటివి తెలియవు. తెలియని వాటి నుండి అంటే తెలిసిన వాటి నుంచి తెలియని వాటికి సమాధానము పెట్టుకుంటూ పోవాలి. అంటే ఇప్పుడు ఒక ప్రశ్నకు 4 సమాధానాలు ఉంటాయి. ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చూస్తే లాస్ట్కు 2 మిగులుతాయి. ఆ రెండిట్లలో మీకు ఏది దగ్గరగా ఉంటుందో ఆ ప్రశ్నకు సమాధానం గుర్తించి అక్కడ ఆన్సర్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా ఇంకొక చిన్న విషయం ఏంటంటే మీకు డిఎస్సి ఉద్యోగం వస్తుందో రాదో అనేటువంటిది భయపడొద్దు. వస్తే వస్తుంది, పోతుంది. ఫలితము గురించి ఆలోచన చేయకుండా పరీక్ష రాసినట్టయితే తప్పక విజయం అనేటువంటిది సాధిస్తారు. ఒకవేళ ప్రశ్నాపత్రం చూసి భయాందోళనకు గురి అయినరు అని అంటే అక్కడనే అన్ని ప్రశ్నలకు సమాధానాలను మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి భయాందోళన అనేటువంటి లేకుండా చక్కగా నాకు అన్నీ వస్తాయి అనేటువంటి ఆలోచనతోటి వెళ్ళి మీరు ప్రిపరేషన్ కొనసాగించి ఎగ్జామ్ రాయండి. తప్పకుండా విజయం సాధిస్తారు. అందరికీ శుభాశీస్సులు.